వెల్కమ్ టు రాజ్ న్యూస్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. మొత్తం 5 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 3 విడతల్లో, పంచాయతీ ఎన్నికలు 2 విడతల్లో జరగనున్నాయి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. తెలంగాణలో 31 జిల్లాలు, 565 మండలాల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. తొమ్మిదవ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది. మీకు డేట్ ఆఫ్ పోల్ 23గా చూడవచ్చును. అదేవిధంగా మొత్తం 5749 ఎంపీటీసీ స్థానాలు, 565 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీలకు 15302 పోలింగ్ కేంద్రాలు, జెడ్పీటీసీలకు 31377 పోలింగ్ కేంద్రాలు, సర్పంచ్ ఎన్నికలకు 15522 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 5 దశల్లో ఈ ఎన్నికలు జరిగేలా ప్లాన్ చేశారు. పురుషులు 81,65,894 మంది, మహిళలు 85,36,770 మంది, ఇతరులు 504 మంది ఉన్నారు. మొత్తం 1,67,03,168 మంది ఓటర్లున్నారు. ఎంపీటీసీల స్థానాలు 5,749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565 గాను, పోలింగ్ లొకేషన్స్ 15,302 ఎంపీటీసీస్కి, 31,377గా గాను నిర్ణయించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము. టోటల్ జీపీస్ 12,733 గాను, అలాగే వార్డులు 1,12,288 గాను, పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా ఖరారు చేయటమైంది. జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచులకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ 15,522 గాను నిర్ణయించడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్లో వేకెన్సీస్కి గాను ఓటర్ల సంఖ్య మేల్ 81,65,894, ఫీమేల్ 85,36,770, అదర్స్ 500. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదలై అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. రెండో దశకు అక్టోబర్ 13న నోటిఫికేషన్, అక్టోబర్ 27న ఎన్నికలు జరుగుతాయి. ఇలా 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి. అలాగే గ్రామ పంచాయతీలకు 3 దశల్లో ఎన్నికలు ఉంటాయి. అక్టోబర్ 31న గ్రామ పంచాయతీ మొదటి దశ ఎన్నికలు జరుగుతాయి. ఈ క్షణం నుంచే అమలులోకి వస్తుంది కాబట్టి నేను మీ అందరి తరఫున కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం వారిని, అలాగే మన దగ్గర ప్రత్యేకంగా ఇచ్చేసినటువంటి డీజీ గారికి ఏమని డైరెక్షన్స్ ఇస్తున్నాము అని అంటే, ఈ ఎంసీసీ కోడ్ చాలా జాగ్రత్తగా, పటిష్టంగా, పకడ్బందీగా నిర్వహించడానికి చాలా అవసరం కాబట్టి ఎన్నికల సందర్భంలో ఆ ఎంసీసీ కోడ్ను చాలా జాగ్రత్తగా నిర్వహించాలని చెప్పేసి వారిని నేను కోరుకుంటూ ఉన్నాను. ఒక ఎంసీసీ కోడ్ తప్ప మిగతా అన్ని విషయాలు కూడా 9 నుండి ఈ యొక్క ఎలక్షన్ల ప్రక్రియ అన్నది గ్రామాల్లో మొదలవుతుందని నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు అక్టోబర్ 13, 21, 25 తేదీల్లో నోటిఫికేషన్లు జారీ అవుతాయి. అలాగే అక్టోబర్ 31న, నవంబర్ 4న రెండో దశ, నవంబర్ 8న మూడో దశ ఎన్నికలు ఉంటాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ నవంబర్ 11న జరిగి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలు జరిగిన రోజు ఫలితాలు వెల్లడిస్తారు.
ఆర్ఎండ్బీ శాఖ పరిధిలోని పలు పనుల పురోగతిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో డ్యామేజ్ అయిన రోడ్ల వివరాలపై మంత్రి ఆరా తీశారు. తాత్కాలిక శాశ్వత పునరుద్ధరణ కోసం ఎస్టిమేట్స్ రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రాథమిక అంచనా ప్రకారం తాత్కాలిక పునరుద్ధరణ కోసం 72.49 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు 1263.33 కోట్లు అవుతాయని అధికారులు వివరించారు. బీసీ కోటా అమలుకు అంతా సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. అసెంబ్లీలో బీసీ కోటాకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయన్నారు. బీసీ కోటాతో ఏ వర్గాలకు అన్యాయం జరగదని ఆయన స్పష్టం చేశారు. సామాజిక కోణంలో ఆలోచించి బీసీ కోటా తీసుకొచ్చామన్నారు. సామాజిక మార్పునకు నాంది పలుకుతున్నామన్నారు. రిజర్వేషన్లపై ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు తెలుసన్నారు. నష్టం కలిగే అంశం కాదు. మేము తెలంగాణలో తీసిన లెక్కల ప్రకారంగా, ఆ ప్రామాణికమైనటువంటి లెక్కల ఆధారంగా ప్రజల అభిప్రాయం మేరకు, రాజకీయ పార్టీల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న సందర్భంలో కోర్టు కూడా ఒక దశలో మెరిట్ మీద మళ్ళీ 8వ తారీఖు వింటాం, మీ ఎన్నికల నోటిఫికేషన్ గాని మీ ప్రక్రియ కొనసాగించుకోవని చెప్పినందుకు కోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా సామాజిక న్యాయానికి ఒక మార్పు జరుగుతున్నప్పుడు, ప్రజాస్వామ్యంలో కొన్ని అంశాలకు సంబంధించి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు ఎక్కడో ఒక ఆడ పురిటినప్పుడు దాన్ని బయట పడాల్సి వస్తుంది. మేము కూడా ఈ కార్యాచరణ మొత్తంలో అనేక పురిటినప్పుడు అనేకమైనటువంటి అడ్డంకులను ఎదుర్కొని, అనేకమైనటువంటి అవాంతరాలను ఎదుర్కొని ఇలా ఈ స్థాయి దాకా తెలంగాణ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశం వచ్చింది. నేను తెలంగాణలో ఉన్నటువంటి సామాజికవాదులు, ఒక బలహీన వర్గాలు, ఒక దళిత సంఘాలు, ఒక గిరిజన సంఘాలు కాదు, సామాజికంగా కోణం నుంచి ఆలోచించి సామాజిక న్యాయం కాంక్షించే ప్రతి వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని ఎన్నికల ప్రక్రియకు సహకరించే విధంగా న్యాయస్థానంలో జరిగేటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు కావచ్చు, లేదా అక్కడ పడేటువంటి మన వాదనలు వినిపించడానికి. వెల్కమ్ బ్యాక్. గల్లీ ఎన్నికైనా ఢిల్లీ ఎన్నికైనా గెలుపు బీఆర్ఎస్దేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ కావాలని కోరుతున్నారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో యూరియా కష్టాలు లేవన్నారు. ఉన్న నగరాన్ని పట్టించుకునే దిక్కు లేదు, కానీ కొత్త నగరాన్ని కడతానని రేవంత్ ఫోజులు కొడుతున్నారని ఆయన విమర్శించారు. గ్రామాల్లోని రైతులు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. మనం ఎప్పుడో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసాం. 2014 ముందు ఎరువుల కోసం లైన్లు కట్టి ఎరువుల కోసం యుద్ధాలు చేసే పరిస్థితి గతంలో ఉండేది. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది అంటే మళ్ళా అదే పరిస్థితి వచ్చింది. ఎరువుల కోసం చెప్పుల జాతరలు, ఎరువుల కోసం ముష్టి యుద్ధాలు చేసుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది. కాబట్టి రైతులు ఆగ్రహావేశాలతో ఉన్నారు. పరిస్థితులు ఇట్లా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఇవాళ రోమ్ నగరం తగలబడుతుంటే ఆయన నీరో చక్రవర్తి ఎవరో ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడంట. ఉన్న ఊరే బాగాలేదు, మీ నాయకత్వంలో చెత్తదీసేటోడు లేడు, స్ట్రీట్ లైట్స్ వెలిగించేటోడు లేడు, ఆఖరికి మోరీలు పొంగుతుంటే ప్రజల మోరీల్లో కొట్టుకొని పోతుంటే ఉన్న నగరాన్నే పట్టించుకునే నాదుడు లేడు ఇవాళ మున్సిపల్ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటే. కానీ ఆయనేమో కొత్త నగరాలు కడతా అని చెప్పి నిన్న శంకుస్థాపన లేచి ఏందో ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తా ఉన్నాడు. నిన్న ఫ్యూచర్ సిటీ కడతా. సీఎం రేవంత్ భవిష్యత్ ఆయనకే తెలియదని, ఇక ఫ్యూచర్ సిటీ ఎక్కడిదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దందా నడుస్తోందని ఆరోపించారు. ఓ పథకం ప్రకారం ఎల్ఎన్టీ సంస్థపై ఒత్తిడి తెచ్చి హైదరాబాద్ మెట్రో నుంచి తప్పించారని, తద్వారా 1000 కోట్లు లాభం పొందారన్నారు. రాష్ట్ర ప్రజలపై 15,000 కోట్ల భారం మోపారని విమర్శించారు. ఏ ఫ్యాక్టరీలు కూడా లేని ప్రాంతంలో అసలు ఫ్యూచర్ ఎక్కడి ఫ్యూచర్ సిటీ? ఈయన ఫ్యూచర్ ఏందో ఆయనకే తెలియదు. రేపు ఉంటాడా ఎల్లుండి బిగుతాడా తెలియదు. ఆడ సిటీ లేదు. లేని ఫ్యూచర్ సిటీ నుంచి కట్టని అమరావతికి కూడా గ్రీన్ఫీల్డ్ హైవే అట, మళ్ళీ దాని పక్కన ఇంకో రైలు అంట. మరి ఒక దాంట్లో గురువు గారు స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం చేయొద్దని గతంలోనే చెప్పామన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు.
ఇప్పటికైనా షెడ్యూల్ విడుదల చేయడం సంతోషమని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. లోకల్ బాడీ ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని, ఎన్నికలకు బీజేపీ ఒంటరిగా వెళ్తుందన్నారు. బీజేపీ అన్ని జిల్లాల్లో బలంగా ఉందంటున్న టీబీజేపీ చీఫ్ రామచంద్రరావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. 8 మంది ఎంపీలు గెలిచినాం, 3 ఎమ్మెల్సీలు గెలిచినాం, 8 ఎమ్మెల్యేలు గెలిచినాం, 1,50,000 ఓట్లు ఖమ్మంలో వచ్చినాయి, 1,00,000 ఓట్లు నల్గొండలో వచ్చినాయి. మాకు బలం లేదని అన్న పిచ్చోడేవారండి. అందరం మాకున్నది బలం పెరిగింది బీజేపీదే. ప్రజలు కూడా కాంగ్రెస్కి ఇచ్చారు అవకాశం, బీఆర్ఎస్కి ఇచ్చారు, చూశారు వాళ్ళతోని కాదు అని చెప్పి తెలిసిన తర్వాత బీజేపీ వైపు వస్తున్నారు అందరూ కూడా. అది ఖమ్మం కానీ, నల్గొండ కానీ, వరంగల్ కానీ, ఆదిలాబాద్ కానీ, ఏ జిల్లా అయినా సరే, మహబూబ్నగర్ కానీ, మెదక్ కానీ అందరూ కూడా బీజేపీ చూస్తున్నారు. బీజేపీ మంచి సీట్లు వస్తాయని చెప్పి భావిస్తాం. మేము భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామీణ ప్రాంతానికి ఇచ్చినటువంటి ఒక పథకాలు 5 కిలోల బియ్యంతో సహా అన్నింటిలో కూడా బీజేపీ పాత్ర ఉన్నది. శ్మశాన వాటికలు మేమే కట్టిస్తున్నాం, హరితహారం మేమే చేయిస్తున్నాం, మా నిధులే, రోడ్లు మా నిధులే, గ్రామీణ సడక్ యోజన కింద ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ఇచ్చింది మేమే, వాళ్ళు రైతు బంధు ఇవ్వట్లే. ఇవన్నీ మేము చేసినటువంటి ఈ పథకాల మీద. తర్వాత రైతు అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకు రైతు బంధు ఇస్తాను ఇవ్వట్లేదు, విద్యార్థులను మోసం చేస్తాను, ప్రజలను మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన పరిపాలన లోపలే ఉంది, పరిపాలన మొత్తం కూడా దెబ్బతిన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పిదాల మీద బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక పథకాల మీద మేము ఎలక్షన్లో పెడతాం. మా కార్యకర్తలు, మా సిద్ధాంతమే మా బలం. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ బాధ్యత కిషన్ రెడ్డిదేనని, ఆయన పార్లమెంటు పరిధి నియోజకవర్గం అంటూ వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే పోటీ ఉంటుందంటున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో క్యాండిడేట్స్ కీలకమని, పార్టీలకు పెద్దగా సంబంధం ఉండదన్నారు ధర్మపురి అరవింద్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు దంపతులు దర్శించుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దర్శనాల విషయంలో సాధారణ భక్తులకు ఎక్కువ సమయం కేటాయించామని చెప్పారు. సూపర్ 6 పథకాల వల్ల ప్రజలు లబ్ధి పొందుతున్నారని అన్నారు. నేనెప్పుడు కూడా దుర్గమ్మ తల్లిని కోరేది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అందరినీ అన్ని విధాలా ఆశీర్వదించమని ఒక శక్తి మాత అయినటువంటి దుర్గమ్మ తల్లిని కోరుకుంటాను. ఈరోజు ఈ యొక్క పవిత్రమైన దినాన నేను కోరుకున్నది ఒకటే, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆనందంగా. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉడాన్ యాత్రి కేఫ్ ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఎయిర్పోర్టుల్లో ఆహారం, బేవరేజీలు కేవలం 10 నుంచి అందుబాటులో ఉండటం ద్వారా ప్రతి ప్రయాణికుడికి అదనపు సౌకర్యాన్ని చేరువ చేస్తున్నామని చెప్పారు. అనంతరం అమ్మ పేరుతో ఒక చెట్టు కార్యక్రమంలో భాగంగా విమానాశ్రయం ఆవరణలో రామ్మోహన్ నాయుడు మొక్కలు నాటారు. మా ప్రాణాలకు ముప్పు తెచ్చే, మా ఉపాధిని దెబ్బతీసే బల్క్ డ్రగ్ పార్క్ మాకొద్దంటున్నారు మత్స్యకారులు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును విరమించుకోకపోతే తడాఖా చూపిస్తామంటున్నారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని 7 గ్రామాల ప్రజలు. రాజయ్యపేట పర్యటనకు వచ్చిన హోంమంత్రి కాన్వాయ్ ను మత్స్యకారులు అడ్డుకున్నారు. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బల్క్ డ్రగ్ కంపెనీలు వస్తే బతుకుదెరువు పోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పొట్ట కొట్టొద్దని మత్స్యకారులు వేడుకుంటున్నారు. రోజులుగా బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో రాజయ్యపేట గ్రామస్తులు ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే రీసెంట్ గా వాళ్ళందరూ కూడా నేను ఒకసారి వాళ్ళ విలేజ్ కి రావాలి అని కోరుకున్నారు. కంపల్సరీగా వస్తానని చెప్పి నేను అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే వాళ్ళందరికీ కూడా నేను కంపల్సరీగా అక్కడికి కార్యక్రమానికి వస్తాను అని చెప్పి నేను వాళ్ళకి రాజయ్యపేట గ్రామస్తులందరికీ కూడా మాట ఇచ్చున్నాను. రాజయ్యపేట గ్రామస్తులందరితోని కూడా మాట్లాడడానికి వాళ్ళకి చెప్పి సియోల్లో మంత్రుల బృందం పర్యటిస్తోంది. ఏపీ ఈడీబీ ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో అభివృద్ధి ప్రాజెక్టుల అధ్యయనానికి సియోల్ వెళ్లారు మంత్రులు నారాయణ, జనార్దన్ రెడ్డి.
సియోల్లో ఇండియన్ ఎంబసీ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఏపీ అభివృద్ధి, పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. వైసీపీ నేతలతో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసీపీ కమిటీల నియామకాలను నవంబర్ 20 కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో సీరియస్ గా దృష్టి పెట్టాలన్నారు. మొక్కుబడిగా కాకుండా నిబద్ధతతో చురుగ్గా పనిచేసే వారిని గుర్తించి కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా మంగళవారం అన్ని జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాల ముందు వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజంపేట ఎంపీ వైసీపీ నేత మిథున్ రెడ్డికి ఊరట లభించింది. సుమారు 71 రోజుల పాటు జైలులో ఉన్న ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా జైలు వద్దకు వచ్చి కుమారుడికి స్వాగతం పలికారు. మూవీ పైరసీ ముఠా గుట్టు రట్టయింది. ఈ కేసులో 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హై లెవెల్ పైరసీ రాకెట్ తో సినీ ఇండస్ట్రీకి 22,000 కోట్లు నష్టం వచ్చినట్లు అధికారులు గుర్తించారు. 2 నెలల క్రితం వనస్థలిపురానికి చెందిన కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కిరణ్ కస్టడీలో కీలక విషయాలను పోలీసులు రాబట్టారు. దుబాయ్, నెదర్లాండ్స్, మయన్మార్ లో సినిమా పైరసీ కేటుగాళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అందరికీ అంటే ఏ విధంగా ఈ పైరసీ జరుగుతుంది, దీన్ని కంట్రోల్ ఎట్లా చేయాలి అనేది ఒక చర్చనీయాంశంగా మిగిలిపోయింది. మూవీ ఇండస్ట్రీలో కూడా అందరూ దీని గురించి ఎంతో విస్మయం చెందుతూ మా కష్టమంతా ఈ విధంగా నేత్రపర్వంగా సాగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన సాయంత్రం శ్రీవారు బంగారు తేరులో విహరిస్తూ భక్తుల్ని తన కృపా కటాక్షాలతో అనుగ్రహించారు. దాసభక్తుల నృత్యాలతోనూ భజన బృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల నడుమ తిరుమాడ వీధుల్లో కడుమరణీయంగా స్వర్ణ రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తమిళనాడు కారూరు తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనా స్థలాన్ని రిటైర్డ్ జడ్జి అరుణ జగదీశన్ పరిశీలించారు. కుట్ర కోణం, అనుమానాలు ఉన్నాయంటూ హైకోర్టులో టీవీకే పిటిషన్ వేసింది. సిబిఐ ఎంక్వైరీ కోరుతూ టీవీకే వేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. పవర్ కట్, లాఠీ చార్జితోనే తోపులాట జరిగిందని టీవీకే ఆరోపిస్తోంది. తమిళనాడు కారూర్ ఘటనపై ఎఫ్ఐఆర్లో పోలీసులు కీలక అంశాలు పొందుపర్చారు. టీవీకే చీఫ్ నటుడు విజయ్ ఉద్దేశపూర్వకంగా ప్రచార సభకు ఆలస్యంగా రావటం వల్లనే దుర్ఘటన జరిగిందని పేర్కొన్నారు. తమిళనాడులోని కరూర్లో విజయ్ ప్రచార సభలో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. విజయ్ కావాలని రాజకీయ బల ప్రదర్శన చేయడంతోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే భారత ఎగుమతులపై 50% సుంకాలు విధించిన ట్రంప్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. దాంతో భారతీయ చిత్రాలపై భారీ ప్రభావం పడనుంది. అమెరికాలో నిర్మించే సినిమాలపై సుంకాలు అమలు చేయనున్నట్లు హెచ్చరించారు. 100% సుంకాలను విధించనున్నట్లు ప్రకటించారు. విదేశీ సినిమాలపై 100% సుంకాలు అమలు కానున్నాయి. తమ సినిమా నిర్మాణ వ్యాపారాన్ని అమెరికా నుంచి ఇతర దేశాలను ఓ శిశువు నుంచి మిఠాయిని తొలగించినట్లుగా దొంగిలించాయని ఆయన ఆరోపించారు. బలహీనమైన అసమర్థ గవర్నర్తో ఉన్న కాలిఫోర్నియా ముఖ్యంగా తీవ్రంగా దెబ్బతింది అంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు.